ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లోకి పాకిస్తాన్ వాళ్ళు ఆహ్, నేల మీద నుంచి ఎళ్ళే ధైర్యమే చేయట్ల. బెలూచిస్తాన్ వైపుకి కానీ, ఆఫ్ఘనిస్తాన్ వైపుకి. అటు కనబడితే లేపి పడేస్తున్నారు. ఎందుకంటే విశాలమైన ప్లేసులు, విశాలమైన కొండ ప్రాంతాలు. వీళ్ళు ఎట్లా మూవ్ అవుతున్నారో అందరికి కనబడతా ఉంటది. రాకెట్ లాంచర్‌తో లేపేస్తున్నారు, మిస్సైల్‌తో లేపేస్తున్నారు. వాళ్ళ దగ్గర ఉంటున్నాయి. వాళ్ళు కొన్నారో లేకపోతే ఎవరన్నా ఇచ్చారో తెలీదు గానీ ఉంటున్నాయి. అలాగే బాంబులు పెట్టి లేపేస్తున్నారు. లేకపోతే గనక దాన్నేమంటారు ఆత్మాహుతి దాడులు చేసి లేపేస్తున్నారు. పాకిస్తాన్ సైన్యానికి నేల మీద నుంచి ఎళ్ళాలంటే ఉచ్చబడతంది. అందుకనినే విమానాల్లో వెళ్లి ఎయిర్ స్ట్రైక్ చేశారు. ఆ తర్వాతన అక్కడ తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్‌లో కంగారు పడుతున్న టైంలో అక్కడికి పాకిస్తాన్ సైన్యం బై ల్యాండ్ వచ్చింది. ఇప్పుడు వాళ్ళని తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తానోళ్ళు పట్టుకున్నారు. దాంతో పాటుగా అక్కడికి వచ్చే సైనిక పోస్టులు ఏవైతే ఉన్నాయో కునార్, హెల్మండ్, పక్తియా, కోస్ట్, జలదాబాద్ ఈ పోస్టులతో పాటు డ్యూరన్ లైన్ రేఖ దగ్గర ఉన్నటువంటి వాటిని కబ్జా చేసేసారు వాళ్ళు. ఈ డ్యూరాన్ లైన్ దగ్గర ఉన్నటువంటిది. కబ్జా చేసి అక్కడ ఉన్న పాకిస్తాన్ సైన్యం పారిపోయింది. కొంతమంది దొరికిపోయారు. దొరికిపోయిన వాళ్ళని ఊచకోత కోసి వదిలిపెట్టింది ఈ తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ బ్యాచ్. తాజాగా తాలిబాన్ కమాండర్ ఒక కీలకమైన రేడియో స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే తాలిబాన్ ఒరిజినల్ తాలిబాన్లే. మేము వాళ్ళని లేపేశాం. పాకిస్తాన్‌కి తేల్చి చెప్తున్నాం. ఎవడు ఇక్కడికి వచ్చినా సరే ప్రాణాలతో పోరు అన్నటువంటిది రేడియో హెచ్చరిక జారీ చేశారు.